నమస్కారం, ఏజెస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పండుగ వాతావరణంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జెండా ఆవిష్కరణ. అంగరంగ వైభవంగా గద్వాల శాసనసభ్యుల బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కుమారుడి వివాహ వేడుక. 6 ఏళ్లుగా మరమ్మతులు చేయరా, అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం. మోయినాబాద్ ఫామ్ హౌస్ లో కాల్పుల కలకలం. ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి జ్యోతి సత్యం. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడిగా ఉంది, మంత్రి ఉత్తమ్. గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఆబ్గరి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్దమారు గ్రామంలో ఆదివారం ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన 21 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలన్నదే ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. గ్రామాల్లో అంతర్గత రోడ్లు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. గతంలో పెండింగ్లో ఉన్న పనులను దశలవారీగా పూర్తి చేస్తూ గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేస్తున్నామని చెప్పారు. పనుల అమలులో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశించారు. పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ పూర్తి చేయాలని సూచించారు. గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. రంజాన్ పవిత్ర మాసంలో ముస్లిం సోదరులతో కలిసి విందులో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ హయాంలోనే మైనార్టీలకు అధిక లబ్ధి చేకూరుతుందని స్పష్టం చేశారు. इफ्तार दावत मेरे प्रिय मित्र, मेरे भाई जग्गारेड्डी साहब ने इंतजाम किया है. मुझे बहुत खुशी हुई आप सब लोगों के साथ आज इफ्तार में शामिल होने की अवकाश मिला मुझे. मैं संगारेड्डी के हर मेरे मुसलमान भाई बहन को अपना ईद मुबारक बताते हुए हम सभी लोग जो वहाँ हैं, दामोदर साहब, वेंकैया साहब, जग्गारेड्डी साहब, सभी लोग आपके साथ रहेंगे. जो भी आपकी जरूरत है हम आपके साथ रहेंगे. और मैं एक चीज को बताना चाहता हूँ, मैं राज्य में हर बहुत जगह इफ्तार दावत हाजिर होते हूँ, लेकिन जितना मेरे भाई टाइगर जग्गारेड्डी शानदार इफ्तार कराता है, बहुत कम जगह ऐसे शानदार इफ्तार करते हैं. उनको मेरा मुबारक, सबको सलाम, धन्यवाद. పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా కొల్లాపూర్ పట్టణంలోని ఖాదర్ పాషా దర్గా దగ్గర ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు నమాజ్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఈద్గా నిర్మాణం కోసం 4.70 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి మంత్రి జూపల్లి ఇఫ్తార్ విందులో పాల్గొని వారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లితో పాటు కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ రెడ్డి జ్యోతి సత్యం, వైస్ చైర్మన్ షేక్ రహీం పాషా, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. జహీరాబాద్ రెవా జీబీ గార్డెన్ మెమోరియల్
మెథడిస్ట్ సెంట్రల్ చర్చ్ ఆస్తిని 99 ఏళ్ల పాటు దీర్ఘకాలిక లీజుకి ఇవ్వాలనే ప్రతిపాదనను సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. చర్చ్ హక్కులను కాలరాస్తూ ఆస్తులను అప్పగించడం అన్యాయమని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఐక్యంగా పోరాడి చర్చ్ ఆస్తులను కాపాడుకుంటామని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం సంఘ ప్రయోజనాలకు విరుద్ధమని సభ్యులు పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తాం. ఉద్యమాల పార్టీ సభ్యత్వ నమోదు చురుగ్గా చేపట్టి లక్ష్యాన్ని ఛేదిస్తాం. ప్రతి పార్టీ కార్యకర్త స్థాయి నుంచి నాయకుల వరకు అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలని, సమస్యల్ని పరిష్కరించే స్థాయికి ఎదగాలి. ప్రతి సమస్య పరిష్కరించేందుకు నేనున్నాను అన్న పవన్ కళ్యాణ్ వాగ్దానం ప్రతి గడపకు చేరవేయాలన్నారు. కార్యకర్తలే జనసేన పార్టీకి శిరోధార్యం, ఉద్యమి సభ్యత్వాలకు భరోసా కల్పిస్తున్న పార్టీ సిద్ధాంతాలు. పీలేరులో శనివారం ఉదయం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ పండుగ వాతావరణంలో పీలేరు జనసేన పార్టీ బాధ్యులు బెజవాడ దినేష్, ఉమ్మడి చిత్తూరు జిల్లాల ప్రధాన కార్యదర్శి కలప రవి, మండల అధ్యక్షులు కృష్ణమోహన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం బాణసంచాల కాల్పుల మధ్య కేక్ కట్ చేసి జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014 మార్చి 14వ తారీఖున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగిందని, అప్పటి నుంచి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తలను, నాయకులను, రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడని, ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించే గుణం ఉన్న ఏకైక నాయకుడు మా పవన్ కళ్యాణ్ అని, పార్టీని స్థాపించిన అనతి కాలంలోనే భారతదేశంలో జనసేన పార్టీని పరిచయం చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని, నిరంతరం ప్రజల పక్షాన పోరాడి సమస్యలు పరిష్కరించే మనస్తత్వం ఉన్న నాయకుడు, తన సొంత నిధులను సైతం పేద ప్రజల కోసం ఖర్చు చేసే మంచి హృదయమున్న నాయకుడని, రాష్ట్ర సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరవేయాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారని, పార్టీ స్థాపించిన నుంచి నేటి వరకు పార్టీ కొత్త వరవడిని సృష్టించిందని, ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయి వరకు ఎదిగిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రజల హృదయాలను చురగొన్నదని, ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు ప్రజలకు శిరోధార్యమని, పవన్ కళ్యాణ్ పిలుపు ప్రభంజనమని, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న కార్యకర్తలు, నాయకులు క్రమశిక్షణతో పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పీలేరు జనసేన పార్టీ ఉపాధ్యక్షులు గురుమోహన్, కార్యదర్శులు గజేంద్ర, రాజేష్, నాయకులు కొమ్మిశెట్టి సుధాకర్, రవి, ప్రదాత మోకాటి సుబ్బయ్య, దూది నరేష్, జ్యోత, జయచంద్ర మహేష్, రాఘవేంద్ర, శ్రవణ్, నిరంజన్, హరీష్ సాయి, చేతన్ సాయి, నవీన్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. జనసేన నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా ఒక శుభదినం మరియు పండగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సరిగ్గా 14 సంవత్సరాల క్రితం 2014 సంవత్సరంలో 2014 సంవత్సరం మార్చి 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావం జరిగింది. ఆ రోజు నుంచి ఇవాల్టి వరకు రాష్ట్ర రాజకీయ యువనికపై తనదైనటువంటి ముద్ర వేస్తూ దినదిన అభివృద్ధి చెందుతూ ఇప్పుడు మన దేశ ప్రధానమైనటువంటి నరేంద్ర మోదీ గారి చేత ఈ ఆశయదేవతైన పవన్ కళ్యాణ్ గారు కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిరంతరము ఎదురు చూస్తూ వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ న్యాయమైన హక్కుల కోసం మన పవన్ కళ్యాణ్ ముందుండి వాళ్ళ శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తూ తన సొంత నిధులైన పేద ప్రజలకు అందిస్తూ తన సినిమాలో సంపాదించిన డబ్బులు కౌలు రైతులు కానీ, మరియు కిడ్నీ బాధ్యతలు కానీ, మరియు అదేవిధంగా రోడ్లు కానీ, రోడ్డు వ్యవస్థ కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఒక స్కూలుకు అవసరమైతే తన సొంత నిధులు వెచ్చిస్తూ, అదేవిధంగా కార్గిల్ యుద్ధంలో కానీ మరియు కొల్లాపూర్ మున్సిపల్ 16వ వార్డులో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ సిబ్బందికి హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా కొల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి జ్యోతి సత్యం మరియు షేక్ రహీం పాషా, 16వ వార్డు కౌన్సిలర్ పెబ్బెట్టి శేఖర్ ముదిరాజ్, 13వ వార్డు కౌన్సిలర్ వంగ అనూష రాజశేఖర్ గౌడ్, 10వ వార్డు కౌన్సిలర్ బోరెల్లి మహేష్, 8వ వార్డు కౌన్సిలర్ అన్వర్ పాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 10వ వార్డు కౌన్సిలర్ బోరెల్లి మహేష్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు, మున్సిపాలిటీ
మున్సిపాలిటీకి ఎంతో ముఖ్యమైన వ్యక్తులు వారే. లేకపోతే మన మున్సిపాలిటీ పరిశుభ్రంగా ఉండదన్నారు. మున్సిపల్ కార్మికులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా సారా, బీడీలు లాంటి హానికర వ్యసనాలకు దూరంగా ఉండటంతో వారు ఆరోగ్యంగా ఉండేందుకు వీలుంటుందన్నారు. కొల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి జ్యోతి సత్యం చెప్పినట్లుగా ప్రతి నెల 2 సార్లు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించే హెల్త్ క్యాంపు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగ రాజశేఖర్ గౌడ్, మున్సిపల్ వర్క్ ఇన్స్పెక్టర్ మన్యం, మున్సిపల్ శానిటేషన్ ఇంజనీర్ జమీర్ పాషా, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది ఫారూక్, రమణ తదితరులు పాల్గొన్నారు. రాజ్య బీమా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రధాన కాలువ తెగిపోయి 6 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ మరమ్మతులు చేపట్టకపోవడంపై పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన వీపనగండ్ల మండలం నాగర్లబండ తాండా శివార్లో కాలువకు ఏర్పడిన గండిని క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారుల తీరును తప్పుపట్టారు. రంగసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి సుమారు 76.825 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ కాలువ ద్వారా దాదాపు 16,666 ఎకరాలకు సాగునీరు అందుతున్నట్లు అధికారులు కాగితాల్లో చూపుతున్నారని మంత్రి ధ్వజమెత్తారు. కానీ వాస్తవానికి 62.25 కిలోమీటర్ల వద్ద 2019 జూలై 23న కాలువ తెగిపోయిందని, అప్పటి నుంచి నేటి వరకు మరమ్మతులు చేయకుండా సాగునీరు అందుతున్నట్లు ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు పంపడమేమిటని అధికారులను నిలదీశారు. కాలువ తెగిపోవడంతో చివరి ఆయకట్టు వరకు నీరందక తాము తీవ్రంగా నష్టపోతున్నామని స్థానిక రైతులు ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ పనులను ఈపీసీ ఒప్పందం కింద చేపట్టిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే రైతులకు ఈ పరిస్థితి వచ్చిందని మంత్రి మండిపడ్డారు. ప్రభుత్వం, కాంట్రాక్టర్ మధ్య కుదిరిన ఒప్పందం ఇంకా ముగియలేదని, పనులు కూడా అధికారికంగా పూర్తి కాలేదని ఆయన స్పష్టం చేశారు. అందువల్ల కాలువ మరమ్మతులు సహా మిగిలిన పనులన్నింటికీ కాంట్రాక్టర్దే పూర్తి బాధ్యత అని తేల్చి చెప్పారు. తక్షణమే కాలువ గడిని పూడ్చి మిగిలిన కాలువలు, మైనర్లు, సబ్ మైనర్ పనులను పూర్తి చేసి చివరి ఎకరా వరకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులకు సాగునీరు అందించే విషయంలో ఎలాంటి అలసత్వం వహించినా సహించేదే లేదని మంత్రి హెచ్చరించారు. మొదటి దాంట్లో వచ్చాను నేను ఫస్ట్ దాంట్లో కింద ఇన్స్పెక్టర్ రిపోర్టెడ్ మూడో పాయింట్ పైన ఉంది సార్. అక్కడ అవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ తెగిపోయింది. నాసు దమ్ము ఉంది కాబట్టి తెగిపోయింది సార్. రాంపురం వరకు రాత్రి ఏమంటారు సార్? ఎక్కడ పానగారు ఉన్నారు. రాత్రి 10 గంటల వరకు రైతు చెప్పాలా. ఇది ఇక్కడి నుంచి అక్కడ దాకా ఎన్ని మీటర్లు మొత్తం? 100 మీటర్లు. 100 మీటర్లు. ఇది తెగిపోయి ఎన్ని సంవత్సరాలు చెప్పగలుగుతారా? 2019 జూలై 23 సార్. పిల్లలు రాసుకోవడమా? 2019 జూలై 23 సార్. 2019 సంవత్సరం జూలై 23 తెగిపోయింది. అంటే 20, 21, 22, 23, 24, 25 అంటే 6 సంవత్సరాల 7వ సంవత్సరం అండి. 7వ సంవత్సరం ఇప్పుడు రన్నింగ్. 7 సంవత్సరం. ఈ 6 సంవత్సరాల్లో ఎస్సీ గారు, ఈ గారు, మీరు మన ఎవరు గణేష్ రిపోర్ట్ కాపీ మీరు రాసిన రిపోర్టులో మీరు 29 జనవరి 2026 అంటే నెల
చేవెళ్ల నియోజకవర్గంలోని మోయినాబాద్ మండలం అజీజీ నగర్ సమీపంలోని ఒక ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందుకొని అది మాజీ ఎమ్మెల్యేకు చెందిన ఫామ్ హౌస్గా గుర్తించారు. డ్రగ్స్ తీసుకున్న 8 మందిని అరెస్టు చేశారు. రివాల్వర్, కోకైన్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ పార్టీ చేసుకుంటూ ఫైర్ ఓపెన్ చేసిన యువకులు పార్టీ సమాచారం తెలిసి సోదాలకు వెళ్లారు. ఇక ఈగల్ టీంను అడ్డుకొని యువకులు నానా హంగామా చేశారు. డ్రగ్ పార్టీలో డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు ఈగల్ టీం. ఈ సమాచారం తెలుసుకొని ఎస్వటి పోలీసులు రంగంలోకి దిగారు. పార్టీలో రాజకీయ నేతలు ఉన్నట్లుగా పోలీసులకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఓ ప్రజాప్రతినిధితో పాటు 8 మంది వీఐపీలు, ఓ మాజీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కొల్లాపూర్ మున్సిపల్లో ఈదమ్మ దేవాలయ సమీపంలో ఉన్న మున్సిపల్ నర్సరీ దగ్గర 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తడి చెత్త, పొడి చెత్త కంపోస్ట్ ప్రాసెస్ యూనిట్ కార్యక్రమంలో కొల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి జ్యోతి సత్యం, 10వ వార్డు కౌన్సిలర్ బోరెల్లి మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి జ్యోతి సత్యం మరియు 10వ వార్డు కౌన్సిలర్ బోరెల్లి మహేష్, 8వ వార్డు కౌన్సిలర్ అన్వర్ పాషా, 16వ వార్డు కౌన్సిలర్ పెబెటి శేఖర్ మరియు 17వ వార్డు కౌన్సిలర్ కర్నె శివయ్య తడి చెత్త, పొడి చెత్తను వాడి కంపోస్టుని ఏ విధంగా తయారు చేస్తారని అడిగి తెలుసుకున్నారు. పట్టణ ప్రకృతి వనంని పరిశీలించారు. కొల్లాపూర్ మున్సిపల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ జమీర్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి తడి చెత్త, పొడి చెత్తను వాడి ఎలా కంపోస్టు తయారు చేస్తారో చక్కగా వివరించారు. అనంతరం కొల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి జ్యోతి సత్యం మాట్లాడుతూ పట్టణంలో ఉన్న చెట్లను తడి కంపోస్టు వేయడంతో చెట్లు హరితంగా ఎదిగి పచ్చటి ప్రకృతినే కాకుండా నీడను కూడా ఇస్తాయి. పట్టణంలో రాబోయే వర్షాకాలంలో హరితహార కార్యక్రమంలో భాగంగా 1,50,000 చెట్లను నాటి పట్టణాన్ని ప్రకృతిమయంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సహకారంతో కొల్లాపూర్ మున్సిపల్ని అభివృద్ధిమయంగా మారుస్తామని అన్నారు. 10వ వార్డు కౌన్సిలర్ బోరెల్లి మహేష్ మాట్లాడుతూ రాబోయే వర్షాకాలంలో కొల్లాపూర్ పట్టణంలో 1,50,000 చెట్లను నాటే బృహత్తర కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. మంత్రి జూపల్లి కృష్ణారావు నాయకత్వంలో కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ సహకారంతో మున్సిపాలిటీ రాబోయే రోజుల్లో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కానుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ మరియు 17వ వార్డు కౌన్సిలర్ కర్నె శివ, 8వ వార్డు కౌన్సిలర్ అన్వర్ పాషా, 16వ వార్డు కౌన్సిలర్ పెబేటి శేఖర్ ముదిరాజ్, మున్సిపల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ జమీర్ పాషా, మున్సిపల్ సిబ్బంది జాఫర్, ప్రవీణ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుల తల్లి సరస్వతీదేవి పూజా మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఆలూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి హాజరై సరస్వతీదేవి వారిని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా 16/3/2026 సోమవారం రోజున 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. కావున అందరూ బాగా చదువుకొని చక్కగా పరీక్షలు రాసి పాస్ కావాలని కోరుకుంటూ ముందుగా 10వ తరగతి విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, బీవీఆర్ అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు మన సరస్వతి పూజ చేసిన, ఎందుకంటే మనకి సరస్వతమే మనకి చదువులమ్మ. ఆమెని సందర్శించుకున్నాక ఆమె మనసులో చేసుకున్నాకే మనం ఏదైనా కానీ ఎగ్జామ్ గొప్పవాళ్ళ అంటే ఈరోజు సరస్వతికి పూజ చేసిన దానికి అందరికీ మన చిప్పగిరి జిల్లా పరిషత్ స్కూల్ హెచ్ఎం గారికి, అదేవిధంగా ఎంఈఓ గారికి, ఉపాధ్యాయులకి అందరికీ, అదేవిధంగా మన స్కూల్ విద్యార్థులకి అందరికీ, పేరెంట్స్కి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే 16వ తారీఖు నుంచి 10th క్లాస్ ఎగ్జామ్ వస్తున్నాయి. మీరు మన చిప్పగిరి స్కూల్లో, ఎందుకంటే మేము ఇక్కడే మేము కానీ
క్రమశిక్షణతో మనము సాధించాలంటే, సాధన చేయాలంటే ఏది దానికన్నా ఏది పెద్దది కాదు. మీరు క్రమశిక్షణతో 10th క్లాస్ ఎగ్జామ్ బాగా రాసి ఉత్తీర్ణులై మన చిప్గిరి మండలం నుంచి బాగా చెక్క మంది ఉత్తీర్ణత కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకు తొలి అడిగి ఏదంటే 10th క్లాసు తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆ 3 అవుట్లోనే మీరు ముందుకు పోయినారంటే మీరు ఖచ్చితంగా ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ప్రతి ఒక్కరూ ఎవరు పుడితేనే డాక్టర్ కాలేదు, ఎవరు పుడితేనే ఐపీఎస్ కాదు. మీలాగే మీకన్నా ఇప్పుడు బెంచీలు ఉన్నాయి, అప్పుడు బెంచీలు కానీ లేని వాళ్ళు చాలా మంది. ఉదాహరణకి అంబేద్కర్ గారు బయట కూర్చొని చదివి ప్రపంచ దేశాలనే తిరిగి రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి ఎవరంటే మనకి అంబేద్కర్ గారు. అదే స్ఫూర్తితోనే మీరందరూ చక్కగా చదువుకొని, ఎందుకంటే అప్పుడు చాలా మంది లైట్లు కానీ లేవు, మా హయాంలో కానీ లెట్లే బుడ్డిలే దీపాలు పెట్టుకొని చదివిన వాళ్ళు అప్పుడు. అలాంటిది అంత పెద్దగా ఉన్నత స్థానంలో చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్లు అయ్యి డాక్టర్లు అయ్యి ఇంజనీర్లు అయినారు. మీరు కానీ మీకు ఎంతో మీ తల్లిదండ్రులు చాలా మా పిల్లలు చదువుకోవాలా, ఏదో ఉద్యోగం చేయాలనే విధంగా ఏదో ఉన్నత స్థాయికి పోవాలనే ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళకి ఆశ ఉంటుంది. ఆ ఆశని మీరు పెడిచేని పెట్టుకున్న అట్లా ఖచ్చితంగా మీరు బాగా చదివి బాగా ఎగ్జామ్ రాసి ఉత్తీర్ణులు కావాలన్నా మీ చిప్గిరి మండలంలో మీ చిప్గిరి ప్రజల గురించి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చదువే మనకి మనం ఎప్పుడూ ఈ వయసులోనే చదువుకుంటేనే మనకు చదువు వచ్చేది. మళ్ళీ పెద్దగా అయినాక మనకి ఏం చేసినా మీరు ఆలోచన చేసినా కానీ రాదు. అది మీరు పెద్ద ఇప్పుడు అనుకోవచ్చు, మీరు మనం ఏం కాలేదు, అది ఏమవుతుంది, ఏదో ఒకటి చేసి బతకొచ్చు అనొచ్చుకోవచ్చు. శబ్దం అంటే ఎవరు దోచుకోకునింది, బంగారాన్ని దోచుకుంటారు, భూమిని దోచుకుంటారు, ప్రతి ఒక్కదాన్ని వస్తువుని దోచుకుంటారు. కానీ మన దగ్గర ఉండే సత్యాంత వరకు కట్టి కాలేంత వరకు ఉండేది ఏదంటే ఒక చదువు మాత్రమే. ఆ చదువుని మీరు భక్తి శ్రద్ధలతో చదివితే, మనసు పెట్టి చదివితే ఖచ్చితంగా మీరు ఉత్తీర్ణులై బాగా విద్యావంతులై మంచి ఉన్నత స్థానంలోకి పోవాలనే విధంగా నేను మీ శాసనసభ్యులుగా, మీ ఎమ్మెల్యేగా, మీలో ఒకటిగా మేము కోరుకునేది ఒకటే. ఎందుకంటే మనం ఈ స్థాయి ముందుకు దాటితే మరి ఏం చేయలేరు. మనం ఏదన్నా ఈ స్థాయిలోనే, ఈ వయసులోనే, ఇప్పుడే చదువుకొని బాగా చక్కగా చదువుకొని మీరు ఒకటే 10th క్లాసు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 3 ఈ 3 మాత్రమే మీరు దాంట్లో ఉత్తీర్ణత సాధిస్తే మీకు ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చినట్లే. ఏదో ఒకటి చదువుంటే ఖచ్చితంగా ముందుకు ఏదో ఒకటి, ఏ ప్రైవేట్ కంపెనీ అయినా కానీ ఏదన్నా మనము సొంతంగా సాధ్యాలన్నా కానీ ఏదన్నా సొంతము పెట్టుకొని బిజినెస్ చేసే కానీ ప్రతి ఒక్కదానికి ఇప్పుడు చదువే ముఖ్యం. ఆ చదువు లేకపోతే అసలు ఏమిటికి పనికి రాకుండా అయిపోతాం. మీరు అది మాత్రం ఖచ్చితంగా మీరు మనసులో పెట్టుకొని మీరు ఖచ్చితంగా చదువుకొని ఉత్తీర్ణులైతేనే మీ భవిష్యత్తు మీ కాళ్ళ మీదే ఉంది. ఎవరు కాదు ఇది. ఉపాధ్యాయులు అందరూ, మేడం టీచర్లు అందరూ చెప్తారు, అది ఎవరి వాళ్ళు చెప్పే ఎవరికే వాళ్ళ హక్కు. దాన్ని వినకపోవడం మీ హక్కు. అది దాన్ని ఖచ్చితంగా మీరు వినాలా, విని తీరాలా. ఖచ్చితంగా మేము ఖచ్చితంగా ముందుకు సాగాలనేది మీలో తపన ఉంటేనే మీరు సాధించగలరు. లేకపోతే మీ తల్లిదండ్రులు చెప్పినా ఏం కాదు, మీకు చెవుడికి ఎక్కదు. ఉపాధ్యాయులు టీచర్లు చెప్పినా ఎవరికి ఎక్కదు. మీరే అందరూ 50% అంటే మీరు 100% మీరే దానికి బాధ్యులు. ఆ ముందుకు వెళితేనే మీరు ఖచ్చితంగా ముందుకు మీ భవిష్యత్తు బాగుంటుంది.
బాగుంటుంది విధంగా మీకు విద్యార్థులకు చెప్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మన వేదికను ఈ అవకాశం పెద్దలందరికీ ఇంకొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. చైర్పర్సన్ రెడ్డి జ్యోతి సత్యం ఇంద్రమ్మ ఇంటికి భూమి పూజ చేశారు. 6వ వార్డుకు చెందిన సూదిరెడ్డి అరుణ వైఫ్ ఆఫ్ రాఘవరెడ్డి ఇంటి నిర్మాణానికి మరియు బరుగుల లక్ష్మమ్మ వైఫ్ ఆఫ్ శేషన్న ఇంటి నిర్మాణానికి కొల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి జ్యోతి సత్యం కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన నిరుపేద లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇందిరమేలు మంజూరు చేస్తుందని, గతంలో మాదిరిగా కాకుండా ప్రభుత్వం పూర్తి ప్రణాళికంగా పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్లను ప్రజలకు మంజూరు చేస్తుందని, ఇందిరమ్మ ఇల్లు రానివారు ఎవరు కూడా అధైర్యపడొద్దని తెలిపారు. గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు సహకారంతో కొల్లాపూర్ మున్సిపాలిటీలో ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందిస్తూ కొల్లాపూర్ మున్సిపాలిటీని అభివృద్ధిమయంగా చేసేందుకు కృషి చేస్తున్నామని, దానికి ప్రజలు తమ ఆదరణ సహకారం అందివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు కౌన్సిలర్ బరిగిల రాముడు యాదవ్, వేణుగోపాల్ యాదవ్, మొల్లా చింతపల్లి మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాసులు, ఇందిరమ్మ ఇళ్ల ప్రత్యక్ష అధికారి సత్యం, మేరాజ్ తదితరులు పాల్గొన్నారు. కొల్లాపూర్ పట్టణంలోని ముస్లిం సోదరులకు రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు రంజాన్ పండుగ సందర్భంగా ఉపవాస దీక్షలు చేస్తున్నటువంటి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు ముస్లిం సోదరులకు ఇస్తున్న ఇఫ్తార్ విందు కార్యక్రమాలను దగ్గరుండి పనులను పరిశీలిస్తున్నారు. 8వ వార్డు కౌన్సిలర్ అన్వర్ పాషా మరియు 10వ వార్డు కౌన్సిలర్ బోరెల్లి మహేష్ ఈ రోజు కొల్లాపూర్ పట్టణంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ఇస్తున్న ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు విచ్చేయనున్నారు. గద్వాల పట్టణ కేంద్రంలో ఈదమ్మ గుడి వెనకాల గద్వాల ఎమ్మెల్యే బండ్ల జ్యోతి కృష్ణమోహన్ రెడ్డి, వారి తనయుడు బండ సాయి సాకేత్ రెడ్డి, వెయిడ్స్ ఐశ్వర్యారెడ్డి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవళ్లను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేట శ్రీనివాసరెడ్డి, వాకెటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ నూతన వధువులను ఆశీర్వదించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పండుగ వాతావరణంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జెండా ఆవిష్కరణ. అంగరంగ వైభవంగా గద్వాల శాసనసభ్యుల బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కుమారుడి వివాహ వేడుక. 6 ఏళ్లుగా మరమ్మతులు చేయరా, అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం. మోయినాబాద్ ఫామ్ హౌస్లో కాల్పుల కలకలం. ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి జ్యోతి సత్యం. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడిగా ఉంది, మంత్రి ఉత్తమ్.